హాయ్ ఎవ్రీవన్. మీలో బ్రోకలీ అంటే ఎంతమందికి ఇష్టం? పెళ్లి కాకముందు అయితే నేను ఈ వెజిటబుల్ ఎప్పుడూ తినలేదు. పెళ్ళైన కొత్తలో మా హస్బెండ్ ఇది ఒకసారి తీసుకొచ్చారు. ఇది ఎలా చేయాలిరా బాబోయ్ అని అనుకున్నాను. కానీ ఎలా చేయాలో మా హస్బెండే ఒకసారి చేసి చూపించారు. తినడానికి నేనైతే చాలా కష్టపడ్డాను. చాలాసార్లు మా హస్బెండ్కి తెలియకుండా తిన్నానని చెప్పి పడేసేదాన్ని. కానీ ప్రతిసారి పడేయడం వీలుండదు కదండి. మా హస్బెండ్ అయితే రెగ్యులర్గా ఈ వెజిటబుల్ తీసుకొస్తారు. పడేయడం ఎందుకులే బాబోయ్ అని చెప్పి నేను కూడా తినడం స్టార్ట్ చేశాను. అదొక సామెత ఉందండి కదండి, తినంగా తినంగా వేప పువ్వు కూడా తీయగా ఉంటుందని. నాకు కూడా ఇది తినంగా తినంగా అలవాటైపోయింది. ఇప్పుడైతే మేము రెగ్యులర్గా తెచ్చుకొని తింటాము. బట్ ఆ సలాడ్లో అయితే నేను అస్సలు తినలేనండి. ఇలా మన ఇండియా స్టైల్లో చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమంది బ్రోకలీ కర్రీ ఇష్టంగా తింటారు? నాకు కమెంట్ చేయండి. ఒకవేళ ఇష్టంగా లేదు అనుకుంటే నాలాగా మీరు కూడా ట్రై చేయండి, అలవాటైపోతుంది. మీకు కూడా ఈ కర్రీ నచ్చుతుంది. బ్రోకలీ చాలా హెల్దీ వెజిటేబుల్. సో ఏ కర్రీ అయినా మనం మన ఇండియన్ స్టైల్లో చేసేసుకుంటే దాని టేస్టే మారిపోతుంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.